వెయ్యి నామాలతో పిలువబడేవాడు, మన అడ్డంకులన్నీ తొలగించేవాడు, మనకి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు, మన ఇంటిని ప్రాస్పెరిటీతో నింపేవాడు, మనకి పేషెన్స్, హ్యూమిలిటీ అండ్ కరేజ్ని ప్రసాదించేవాడు ఆ వినాయకుడు. గణాలన్నింటికి అధిపతి అయిన ఆ గణపతికి నా కోటి కోటి ప్రణామాలు. గణేశుని మనం పూజించినప్పుడు మనకి నాలెడ్జ్ అనేది ఒక రివర్ లాగా ఫ్లో అవుతుంది. మనకి వెల్త్ అనేది ఎలాంటి అరగెన్స్ లేకుండా వచ్చి చేరుతుంది. మనకి విజ్డమ్ అనేది గోల్డ్ కన్నా బ్రైట్ గా షైన్ అవుతుంది. మన ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీస్ అన్ని కూడా హార్మోనీలో ఉండడం జరుగుతుంది. మోదకాల సువాసన అంతటా వ్యాపిస్తుండగా, డప్పులు, డోల్, తాషాల ధ్వనిలు అంతటా వినిపిస్తుండగా, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గణపతి పప్ప మోరియా అని గొంతు పోయేలా అరుస్తుండగా, వినాయక చవితి అనేది కేవలం ఫెస్టివల్ మాత్రమే కాదు, ఇట్స్ ఎ వే ఆఫ్ అవర్ లివింగ్, షేరింగ్ అండ్ లెర్నింగ్ అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఆ ఏకదంతుడు ఈ 10 రోజులు మన మధ్యలోకి రావడం జరుగుతుంది. నమస్తే, నా పేరు నితేష్. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. గణేశుని ప్రస్థానం మనకి కైలాసంలో మొదలవుతుంది. పార్వతీదేవి ఎంతో ఎఫెక్షన్ తో తను పసుపుతో చేసిన బాలుడి ప్రతిమకి ప్రాణం పోసినప్పుడు గణేశుడు జన్మిస్తారు. తనని కైలాసంలోకి రానికుండా అడ్డుకుంటున్న బాలుడు తన కుమారుడు అని తెలియక శివుడు గణపతి తలని ఖండించడం జరుగుతుంది. అయితే ఇదంతా మనకి తెలిసిన కథే. కానీ మనం గణేశుని కథలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎండింగ్స్ అనేవి ఫైనల్ కాదు, ట్రాజెడీలోంచే డివినిటీ ఎమర్జ్ అవుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. శివుడు కంపాషన్ తో గణేశునికి ఏనుగు తల పెట్టడం జరుగుతుంది. విజ్డమ్, పేషెన్స్ అండ్ స్ట్రెంగ్త్ కి ఏనుగు ప్రతీక కనుక ఏనుగు తల వినాయకునికి రిప్లేస్ చేస్తారు. అండ్ ఇంకా అక్కడి నుంచి వినాయకుడు మొదటి పూజలు అందుకోవడం ప్రారంభిస్తాడు. వినాయకుని కథ కేవలం మైథాలజీ అనుకుంటే పొరపాటే. ఈ వినాయకుని కథ మనకు నేర్పించే విషయాలు ఏంటో తెలుసా? పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అందరూ కూడా ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలని, మనకి స్ట్రెంగ్త్ అనేది యాంగర్ లో కాదు ఫర్గివ్నెస్ లోనే ఉంటుందని, లీడర్షిప్ అనేది మన విజ్డమ్, మన పవర్ ని బ్యాలెన్స్ చేయడమేనని వినాయకుని కథ మనకు తెలియచేయడం జరుగుతుంది. వినాయక చవితిని ప్రతి ఇంట్లో జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ పండగ యొక్క యాక్చువల్ బ్యూటీ అనేది కమ్యూనిటీ సెలబ్రేషన్స్, అంటే అందరూ కలిసి జరుపుకోవడంలోనే ఉంటుంది. ముంబైలో లాల్ బాగ్చా రాజా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు. ఎన్నో లక్షల మంది భక్తులు ఆ వినాయకుని చూడడానికి వెళ్తూ ఉంటారు. హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది ఇండియాస్ టాలెస్ట్ గణేషాస్ అయిన కర్తవాద్ గణేశుడు ఒక్క అడుగుతో మొదలై ఇప్పుడు ఏకంగా 70 అడుగులకు చేరుకున్నాడు. ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడిని అక్కడే నిర్మించడం జరుగుతుంది. అండ్ అంతే భక్తి శ్రద్ధలతో భక్తులు కూడా దర్శనానికి వెళ్తూ ఉంటారు. పూణేలో దగదుస్తాయ్ హల్వాయ్ టెంపుల్ మన ట్రెడిషన్స్ కి, గ్రాండ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ అనే చెప్పాలి. గణేశుని ఉత్సవాల్లో ఎప్పుడు పెద్దగా మాట్లాడుకొని నేబర్స్ కూడా గణేశుని మండపాన్ని డెకరేట్ చేయడానికి వస్తూ ఉంటారు. ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అప్పుడు స్ట్రేంజర్స్ కూడా మనకి ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు. ఈ ఈవెంట్ ని యూత్ లీడ్ చేస్తారు, ఎల్డర్స్ గైడ్ చేస్తారు అండ్ ఉమెన్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సొసైటీ అంతా కూడా ఒక ఫ్యామిలీలా అయిపోతుంది. ఈ 10 days ఫెస్టివల్లో డివిజన్స్ పోయి అంతా యునైట్ అవుతారు. భక్తి, డివోషన్ తో అందరూ హ్యుమానిటీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. స్కూల్స్ మనకి అల్జీబ్రా నేర్పిస్తే కాలేజ్ మనకి కోడింగ్ నేర్పిస్తుంది. కానీ గణేష్ పండల్ ఆర్గనైజేషన్ మనకి అంతకు లోతైన విషయాలను నేర్పిస్తాయి. పిల్లలంతా వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి పని చేస్తూ ఉంటారు. షాప్ కీపర్స్ తో నెగోషియేట్ చేస్తూ ఉంటారు. పనులని చకచకా పూర్తి చేస్తారు. ఇది వాళ్ళకి టీమ్ వర్క్ ని నేర్పిస్తుంది. వాళ్ళు డొనేషన్స్ ని కలెక్ట్ చేస్తారు. ఫ్లవర్ డెకరేషన్, లైటింగ్ అండ్ డీజే కోసం బడ్జెట్ ని అలొకేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళకి ఫండ్ మేనేజ్మెంట్ ని నేర్పిస్తుంది. ఎకో ఫ్రెండ్లీ ఐడల్స్ నుంచి థీమ్ బేస్డ్ పండల్స్ వరకు వాళ్ళ టెక్స్ట్ బుక్స్ కి మించి వాళ్ళు ఆలోచిస్తారు. ఇది వాళ్ళలో క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ ని పెంచుతుంది. ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. బడ్జెట్, మ్యూజిక్ అండ్ ఈవెంట్స్ కి సంబంధించిన టైమింగ్స్ గురించి డిఫరెన్సెస్ కూడా వస్తుంటాయి. కానీ ఫైనల్ గా వాళ్ళలో యూనిటీ నిలబడుతుంది. ఇది వాళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలో నేర్పిస్తుంది. ఈ లీడర్షిప్ లెసన్స్ అన్ని వీళ్ళకి ఏ క్లాస్ రూమ్ టీచ్ చేయదు, కానీ ఈ 10 days వినాయక ఫెస్టివల్ మాత్రం టీచ్ చేస్తుంది. షై, ఇంట్రోవర్ట్ గా ఉండే పిల్లలని కూడా కాన్ఫిడెంట్ లీడర్స్ గా మారుస్తుంది. మీకు తెలుసా, వినాయక చవితి సెలబ్రేషన్స్ ని 19th centuryలో లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ గారు స్టార్ట్ చేశారు. ఇండియాని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసే టైమ్స్ లో అందరినీ గ్యాదర్ అయ్యనిచ్చే వాళ్ళు కాదు. తిలక్ గారు తన జీనియస్ బ్రెయిన్ ని యూజ్ చేసి అందరినీ యునైట్ చేయడం కోసం ఈ గణేష్ చతుర్థి ఫెస్టివల్స్ ని ఒక టూల్ లాగా యూజ్ చేసుకున్నారు. ఆర్తి ఇచ్చే టైంలో నేషనల్ సాంగ్స్ పాడేవాళ్ళు. ఒక కొత్త రెవల్యూషన్ కి గణేష్ ఫెస్టివల్ నాంది పలికిందని చెప్పాలి. గణేశుడు కేవలం దేవుడిగానే కాదు, ఇండియా యొక్క యూనిటీ అండ్ ఫ్రీడమ్ కి ఒక సింబల్ అయ్యారని చెప్పొచ్చు. మన భక్తితో పాటు వినాయక చవితి అనేది ఒక ఎకనామిక్ బూస్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎలాగో తెలుసా? హైదరాబాద్ ధూల్పేట్లో మట్టి వినాయకులు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి మహారాష్ట్రలో లాల్ బాగ్ వినాయకుని తయారు చేసే స్కల్ప్చర్స్ వరకు కొన్ని లక్షల ఫ్యామిలీస్ ఈ క్రాఫ్ట్ పైన డిపెండ్ అయి ఉన్నారు. ఒక హైదరాబాద్ లోనే ఫ్లవర్ మార్కెట్ జనరేట్ చేసే బిజినెస్ 150 నుంచి 200 crores ఉంటుందని అంచనా.
ఎలక్ట్రీషియన్స్, డెకరేటర్స్, లైట్ మ్యాన్, ట్రక్ డ్రైవర్స్ వీళ్ళందరికీ ఈ వినాయక చవితి ఫెస్టివల్ అనేది ఒక లైవ్లీహుడ్ ని ప్రొవైడ్ చేస్తుంది. మోదకాల నుంచి లడ్డూల దాకా స్వీట్ షాప్స్ అన్ని ఇయర్ లోని హైయెస్ట్ సేల్స్ ని రికార్డ్ చేస్తాయి. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టూరిస్టులు అందరూ ఈ ఫేమస్ గణేష్ పండల్స్ ని విజిట్ చేస్తూ ఉంటారు. 2015లో అసోచామ్ రిపోర్ట్ ప్రకారం ఈ 10 days గణేష్ ఫెస్టివల్ జనరేట్ చేసే రెవెన్యూ 20,000 crores అంట. మరి 2024లో మన నేషనల్ ఆర్గనైజేషన్ అయిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వాళ్ళు ఈ 10 days లో గణేష్ ఫెస్టివల్ ద్వారా వచ్చే రెవెన్యూ 25,000 crores ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇది కేవలం ఫెస్టివల్ మాత్రమే కాదు, కొన్ని లక్షల ఫ్యామిలీస్ ని సపోర్ట్ చేసే ఒక ఎకనామిక్ ఎకోసిస్టమ్ అనే చెప్పాలి. కానీ ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. గణేశుడు ప్రకృతికి ప్రతీక. మన డివోషన్ అనేది నేచర్ ని హార్మ్ చేయకూడదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఐడల్స్ మన వాటర్ బాడీస్ ని పొల్యూట్ చేస్తున్నాయి. కెమికల్స్ తో వేయబడిన పెయింట్స్ ద్వారా మన అక్వాటిక్ లైఫ్ అనేది పాయిజన్ అవుతుంది. ప్లాస్టిక్ డెకరేషన్స్ వల్ల అర్బన్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. వీటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతితో మమేకమై ఉండేందుకే గణేశుని 21 పత్రాలతో పూజిస్తారు. అయితే రీసెంట్ టైమ్స్ లో షిఫ్ట్ అనేది మనం చూడొచ్చు. చాలా మట్టికి అందరూ మట్టి విగ్రహాలు పెడుతున్నారు. హైదరాబాద్ లోని అతి పెద్దదైన ఖైరతాబాద్ గణేశుని కూడా కొన్ని సంవత్సరాలుగా మట్టితోనే తయారు చేస్తున్నారు. కొన్ని పండాల్స్ లో సీడ్ గణేశాస్ని కూడా పెడుతున్నారు. నిమజ్జనం తర్వాత ఆ విగ్రహం వాటర్ లో మునిగి విత్తనాలు మొలిసే విధంగా ఆ వినాయకుని డిజైన్ చేయడం జరుగుతుంది. నేచురల్ వాటర్ బాడీస్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఆర్టిఫిషియల్ పాండ్స్ కట్టాల్సిన అవసరం ఉంది. స్కూల్స్ అండ్ కొన్ని ఎన్జిఓస్ ఎకో ఫ్రెండ్లీ డ్రైవ్స్ ని కూడా కండక్ట్ చేస్తున్నాయి. ఈ నేచర్ ని ప్రొటెక్ట్ చేసే వినాయకుడి అసలైన పూజ మనం ఈ నేచర్ ని ప్రొటెక్ట్ చేయడం ద్వారానే ఉంటుంది. మన ఈ 10 రోజుల ఉత్సవం చివరికి వచ్చేసరికి అందరూ గణపతి పప్ప మోరియా, అగ్లే బరస్సు, జల్దియా అనే నినాదాలు వినిపిస్తూ ఉంటాయి. గణేశుడు కేవలం ఈ 10 రోజులు మాత్రమే వచ్చి వెళ్ళడు. మనకి లైఫ్ టైం కి కావాల్సిన లెసన్స్ అన్ని కూడా ఇచ్చి వెళ్తాడు. మనం హ్యూమిలిటీతో లీడ్ చేయాలని, యూనిటీతో అందరు కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని, యాజ్ ఎ కమ్యూనిటీగా మనం అందరం కలిసి ఎదగాలని, నేచర్ తో మైండ్ఫుల్ గా ఉండాలని, మన ట్రెడిషన్స్ ని రెస్పెక్ట్ చేస్తూనే ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేయాలని చెప్పేదే ఈ వినాయక చవితి. మన డివోషన్, కల్చర్, ఎకానమీ, ఎడ్యుకేషన్ అండ్ ఎకాలజీని బ్లెండ్ చేసే సొసైటీ యొక్క రిఫ్లెక్షనే ఈ వినాయక చవితి. గణేశుని నిమజ్జనం కూడా చాలా ఘనంగా చేస్తారు. ఆటలు, పాటలు, డప్పులు, డీజేలతో అందరు కలిసి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంటారు. కానీ చివరిగా వినాయకుని గంగమ్మ ఒడికి పంపేటప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఈ 10 రోజుల ఉత్సవం అప్పుడే ఎండింగ్ వచ్చేసిందా అన్నట్టుగా ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, ఇంట్లో చిన్న పిల్లలు వినాయకుడి విగ్రహాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. వినాయకుని వెళ్ళనివ్వకుండా చేస్తారు. మనుషులే కాదు, ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లలు కూడా వినాయకుడు వెళ్తూ ఉంటే ఎమోషన్స్ తో అరుస్తూ ఉంటాయి. మనం కొన్ని విజువల్స్ లో చూడవచ్చు. వయస్సుతో సంబంధం లేకుండా గణేశుడు అందరికీ ఒక డీపెస్ట్ ఎమోషన్ అనే చెప్పాలి. ఎట్లాస్ నీళ్ళల్లో మునుగుతూ కూడా గణేశుడు మనకు గొప్ప సత్యాన్ని చెప్తారు. ఎండింగ్స్ అనేవి ఫైనల్ కావు. ప్రతి ఎండింగ్ కూడా ఒక బిగినింగ్ కి దారి తీస్తుందనే గణేశుడు తెలియజేయడం జరుగుతుంది. బోల్ గజానన మహారాజ్ కీ జై.